నమస్తే అందరికి. జెండా పండుగ అందరు మంచిగా చేసుకున్నారులే. వీకెండ్ కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా మంది ఊర్లకు టూర్లకు ప్లాన్ వేసినట్టున్నారు. ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా, పూజలు గట్రా అందరు షురూ చేసిర్రా. 15 ఆగస్టు నాటికి పంట లోన్లన్నీ మాఫీ చేస్తాం, 2 లక్షల రుణమాఫీ బరాబర్ అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అన్నారు కదా. అన్నట్టే నిన్న 15 ఆగస్టు నాడు అన్ని చక్కగున్న రైతుల ఖాతాలల్లా 2 లక్షల రుణమాఫీ పైసలు పడిపోయినాయి. రుణమాఫీ అయిందని కొన్ని జాగాలల్లా రైతులు సంబరాలు చూడుని ఎట్లా చేసుకురు. అగజుడురి తాత సంబరం చిన్నగా లేదు కదా. అగో ముఖ్యమంత్రి సారు రాహుల్ గాంధీ సార్ల పెద్ద పెద్ద ఫ్లెక్సీల ఫోటోలు పెట్టి రైతన్నలంతా మస్తుగా పూలాభిషేకాలు చేయబట్టిర్రు. ఇట్లా అగో రైతన్నలు చూడురి మంచిగా యూరియా చల్లినట్టే పూలను ఎట్లా చల్లుతున్నారో గ్రౌండ్లా. ముఖ్యమంత్రి సార్ మాట ఇచ్చినట్టే 2 లక్షల రుణమాఫీ చేసిండని మురిసిపోయి తీరుల పూలు పట్టుకొచ్చి ఫోటోల మీద ఇట్లా జల్లి అభిషేకం చేసిరు. ఇక అభిషేకం చేసుడే కాదు, జోర్దార్ ఎగిరి జిందాబాద్ రేవంత్ రెడ్డి అనుకుంటా నినాదాలు చేయబట్టిరు. 2022 మే 6 తారీఖు నాడు హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో పెట్టిన వరంగల్ డిక్లరేషన్ మీటింగుల సీఎం సారు కాంగ్రెస్ పవర్లోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చిండు. ఇక అన్నట్టే 15 ఆగస్టు వరకు పంట రుణాల మాఫీ చేసేసిండు. ఆ యాళ్ళ సీఎం సార్ ప్రకటించిన హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లనే ఫోటోలు పెట్టి సార్కు పుష్పాభిషేకం చేసి మురిసిపోయి రైతన్నలు. వరంగల్ గ్రౌండ్ నుంచి ఇచ్చిన మాట నిలుపుకొని 2 లక్షల రుణమాఫీ అది అందరూ కూడా రైతులు స్వాగతిస్తున్నారు. ఎవరు కూడా భారతదేశంలో ఇంతవరకు ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకోలే. 6 ఏళ్ల కంచెలు చూస్తున్నాం, అవుతుంది అంటే కాలేదు, ఈ రోజు అవుతుందని. 2 లక్షల రుణమాఫీని నిన్న ఖమ్మం జిల్లా వైరాకాడ పెట్టిన మీటింగుల్నే కట్కలొత్తి ఖాతాలేసింది సర్కారు. ఇప్పటి వరకు 17,55,000 మందికి 12,224 కోట్లు ఖర్చు పెట్టింది సర్కారు. ఇక కొంతమందికి ఆధార్ కార్డుల పేర్లు అటు ఇటు ఉండి పట్ట పాస్ బుక్ల కిరికిరి ఉన్నోళ్లకు, ఖాతాల్లో ఎటమట ఉన్నోళ్లకు అన్ని వివరాలు సరి చూసుకున్నాక వెనుక సిరి వేస్తారట. ఇక జర టైం పట్టినా కూడా అందరికీ రుణమాఫీ చేస్తామంటున్నది సర్కారు. హైదరాబాద్లో ఖాళీ జాగాలు కనిపిస్తే చాలు కంపౌండ్లు కట్టి కాపాడుకునే దానవయ్యే దానయ్యలకు కొదవే లేదుల్లా. ఇండ్ల చుట్టూ చెరువులుంటే దోమలొచ్చి రోగాల పాలైతామని గా దోమలు లేకుండా చేసేందుకు చెరువులనే కనపడకుండా చేసే మహానుభావులు మస్తు మంది మన నడిమిట్లనే ఉన్నారు. అసొంటి భూభక్షకుల కండ్ల భూచక్రాలు కనిపిస్తట్టు చేస్తున్నాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు. ఆడు పోతే ఈడు పోతే ఆడు అనుకుంటా కనిపించిన ఖాళీ జాగాలను కాపాడేతందుకు కంపౌండ్లు కట్టి చెరువులను నక్షల లేకుండా చేసే భూబకాసురులకు పట్టపగలే నక్షత్రాలు చూయిస్తున్నాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు. నాలీలను మోరీలను పొతం పెట్టి కట్టిన బిల్డింగుల మీద ఉక్కుపాద మోపి గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాడు. అక్రమ కట్టడం కనిపిస్తే చాలు దాన్ని లేఅవుట్లకు వెళ్ళే లేపేస్తున్నాడు. ఇక నిన్న మేడ్చల్ జిల్లా బాచుపల్లి ఎర్రకుంట దిక్కు ఎత్తెత్తు లేపిన అక్రమ బిల్డింగులను ఉష్కల కట్టిన పిటగుళ్ళ లెక్కనే కూల్చిపడేసిండు. నేను కార్పొరేటర్ను, నేను ఎమ్మెల్యేని బై, నేను మంత్రి గారి మనిషిని, ఒక్క ఫోన్ కొడితే నీ పోస్ట్ ఊస్ట్ అవుతుందని ఎంతమంది కథలు చూయించే కథలు అట బ్రేకులు లేని బుల్డోజర్ని తొక్కి పడేస్తా అన్నట్టే ముంగడి పోతుర్రు హైడ్రా వాళ్ళు. ముఖ్యమంత్రి సార్ ఫుల్ పవర్లు ఇచ్చే వరకు దుమ్ము లేపే మాస్ యాక్షన్ చూయిస్తురిగా. ఖాళీ జాగాలు కాపాడతాడన్న పేరు పోయిన ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నను కూడా లెక్క చేయకుండా కబ్జా కేసులు పెట్టిరంటే చూడరాదురి ఏ తీరులో దూసుకపోతుర్రు హైడ్రా వాళ్ళు. రంగనాథ్ సంగతి సీఎం సార్కి చెప్తా అన్నా కూడా మీరు ఏమైనా చేసుకోరు బై, రూల్స్ తప్పితే యాక్షన్ ఇట్లనే ఉంటుందని సాప్ సీదా చెప్పేస్తున్నారు. దీంతో కబ్జా రాయిళ్ళు ఎప్పుడొచ్చి హైడ్రా వాళ్ళు డైనోసార్ల లెక్క మా మీద పడతారు అని డక్కు అనుకుంటా ఉంటుర్రట. ఏందో ఏమో గాని ఈ నడుమ బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి గుడి వార్తలకు రాకుండా అయితే ఉంటలేదుల్లా. మరి అక్కడ దేవాదాయ శాఖ అధికారుల చక్కదనమో, గుడి కమిటీల చక్కదనమో, సెక్యూరిటీల చక్కదనమో ఏందో కానీ
నిత్యం ఏదో ఒక దాంతోటి గుడైతే వార్తలకు వస్తుంది. మామూలుగా గుడికి పోయిన వాళ్ళంతా దేవునికి ముక్కి ఉండిలా పైసలేసి దేవుడా మేము అనుకున్న పని జరిగేటట్టు చూడు దేవుడా అని కోరుకుంటారు. ఇంకొందరేమో మొక్కిన మొక్కు తీరిందని పైసలో బంగారం ఏండో వాళ్ళు మొక్కిందిగా వేస్తుంటారు. కానీ ఇక గివిని చూడుర్రి, ఉండిలకెళ్ళే ఉల్టా దేవుని పైసలే కొట్టేస్తున్నాడు ఈ దొంగ మొక్కపోడు. చూసిరా ఎంత ఖతర్నాక్ దొంగడు ఉన్నాడో వీడు. వీని ధైర్యం దొంగలెత్తుకపోను సిమ్మ చీకట్లో వచ్చిండు. లైన్లలో పెట్టిన సువ్వల మీదకి వెళ్ళి జంగవిల్లి దుంకినట్టే దుంకిండు. ఆయన ఉండి కాడికి పోయి దొరికిన కాడికి బరుక్కొని పోయిండు. మరి వాని ధైర్యం చూడు సీసీ కెమెరాలలో హెచ్డీలో కూడా వాని ముఖం కనబడుతుందన్న భయం కూడా లేకుండా ఎట్లా పోయిండో. ఇక తెల్లారి సెక్యూరిటీ వాళ్ళు తెలివి వచ్చినాక అర్ధరాత్రి గుళ్ళే దొంగతనం అయిందని ఆఫీసర్లకు కమిటీ వాళ్ళకు చెప్తే వాళ్ళు పోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యారు. బాసర గుళ్ళే సెక్యూరిటీ కరువు అయిందని తహసీల్దార్ ఆఫీస్ ముంగడ నిరసన చేసి సెక్యూరిటీ పెంచాలని వినతి పత్రం ఇచ్చొచ్చారు. ఇవాళ ఎవడో చిల్లర దొంగడు వచ్చిండు, రేపు గజ దొంగడు వచ్చి పెద్ద పెద్ద వాటికి ఎసరు పెడితే ఎట్లా అని గరవయ్యారు. ఇక పోలీసు వాళ్ళు కేసు రాసుకుని ఆ దొంగని కోసం బాసర గల్లీలని జల్లెడ పడుతుర్రట. జెండా వందనం అంటే ఎట్లుండేనుల్లా, రాత్రి నిద్ర పట్టేదే కాదు, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూసేది. ఆడపిల్లలైతే 2 చేతులకు మైదాకు పెట్టుకొని మస్తు తయారయ్యేది. ఇక కొత్త యూనిఫామ్ వేసుకొని ముద్దుగా ముస్తాబై బడికి పోతుంటిమి. ఇప్పుడు కూడా బళ్ళే జెండా వందనం అంటే పిల్లగాళ్ళకు మస్తు సంబరమే అవుతుంది. కానీ గిడో కాడ పిల్లగాళ్ళకు గా సంబరమే లేకుండా చేసిండ్రు సార్లు. చేపట్టేవాడు లేక చెడిపాయ బుద్ధ అన్నట్టు ఉన్నారు కదా. ఈ నిర్మల్ జిల్లా బైంసా మండలం కాత్గం కాడున్న ప్రాథమిక సర్కారు బల్లె పంతులు 15 ఆగస్టు నాడు కూడా బడికి డుమా కొట్టిర్రి టీచర్లు. పంతులు రాకపోయే వరకు పాపం 15 ఆగస్టు కదా అని చెప్పి తయారైపోయిన పొలగాళ్ళు చిన్న ముచ్చుకొని వాపసు పోయిరట. ఈ బల్లె 2 టీచర్లు ఉన్నారట, ఒకలేమో లీవులు ఉన్నారట, ఇంకోరు ఎందుకు రాలేదో తెలియదుగా. మాకు కూడా ఇంటిమేషన్ ఇయ్యలేదని ఎంఈఓ సార్ అంటున్నాడు. ఏమైనా కూడా 15 ఆగస్టు నాడు బల్లె జెండా ఎగిరేనంత పడావు ఏం చేస్తున్నట్టు. పిల్లగాళ్ళు పెద్దోళ్ళు ఎంతో సంబరం కొద్దీ బడికి వస్తారు. ఈ జాతీయ పండుగలు కూడా బల్లాలా చేయకుంటే రేపటి పిల్లగాళ్లకు వెనుకటి స్వాతంత్ర పోరాట తాగదనుల గొప్పదనం ఏం తెలుస్తుంది ఎంకత. ఖచ్చితంగా ఈ పంతుల మీద చర్యలు తీసుకోవాల్సిందే అని ఊరోళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది సర్కార్ పంతులకు నౌకరంటే ఒక గంట చీపు ఉన్నది అనుకోవట్టిరట. ఇక ఈ సంగతి తెలిసిన ఊరోళ్ళు ఏ సర్కారు ఆఫీసులనైనా, ఏ బళ్ళనైనా, ఏ బస్తీలనైనా జెండా పండుగల నాడు జెండా ఎగిరేసేందుకు సపరేటు జెండా గద్దెలు కట్టుకుంటారు. లేదంటే అప్పటి మందం మట్టితోటి 3 దిమ్మెలు కట్టి పెడతారు. అట్లా కూడా వీలు కాకుంటే ఓ డబ్బులను పీపాలను గింత మట్టి పోసి అలా కర్రవాతి జెండా ఎగిరేస్తుంటారు. కానీ ఇన్ని మల్టిపుల్ ఆప్షన్లు ఉన్నా కూడా ఆప్కారోలకు ఏ ఆప్షన్ ఆలోచన రానట్టున్నదులా. సారా బిందెల్నే జెండా కర్రవాతి దేశభక్తి సాటుకురు గిట్లా. ఎట్లా ఎగిరేసినాం అన్నది ముఖ్యం కాదు, జెండా ఎగిరేసినామా లేదా అన్నదే ముఖ్యం బిగులు అనుకుర్రా ఎట్లా. ఈ అల్లూరి జిల్లా పాడేరు ఆబ్కారోళ్ళు నాటుసారా కేసులో పట్టుకున్న బిందెల జెండాను పెట్టి ఎగిరేసిరంటే వాళ్ళది ఏం తెలివి చూడురిగా. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్టు ఆబ్కారోళ్ళ ఆఫీసులో జెండా కర్ర పెట్టేందుకు ఇంకేం దొరకనట్టున్నది. ఎవరి దమాకులను ట్యూబ్ లైట్ వెలిగి అరేగా మొన్న సీజ్ చేసుకొచ్చిన బిందు ఉన్నది కదా, దానిలో జెండా పెడితే అయిపోయా. పొద్దుగాల పెట్టి మాపిడించి తీసేదానికి గంతంగా ఎందుకు అనుకున్నారో ఏం పాడో. ఆయన సారా ఉన్న బిందెలనే జెండాను పెట్టిరు, అట్లనే ఎగిరేసిండు ఇక సిఐ గారు. ఈ సంగతి తెలిసి పాడేరు ఏజెన్సీలు ఉన్న గిరిజనులు గరం అవుతున్నారు. జెండా పెడతాందుకు ఇంకేం దొరకలేదా మీకు? సారా బిందెలనే జెండా కర్ర పెట్టాలా? ఎవరివే మీకు ఎగురని చెప్పినాడు అంటే ఆబ్కారీ ఆఫీసుల్లో నీళ్లు దొరుకుతలేవని వచ్చిన వాళ్ళందరికీ సారానే పోస్తారా ఎట్లా? ఓ రోజు ముందుగా ఏర్పాట్లు చేసుకోలేనంత ఏం పడావు చేసిరు. చదువుతే ఉన్నమతి పోయింది అన్నట్టు పవిత్రమైన జెండాను సారాయి బిందెల్లో పెట్టి ఆబ్కారోళ్ళు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నారు అని గుస్సా అవుతురట అడిదిక్కున్న దేశభక్తులు. జెండా పండుగ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీర్ల పబ్బతి పడుతుంటారు. కొందరు జెండాలు వంచుతుంటారు, ఇంకొందరేమో జెండా ర్యాలీ తీస్తారు, ఇంకొందరు జెండా రంగుల బట్టలు వేసుకుంటారు. ఇట్లా ఎవ్వరికి నచ్చిన తీర్లా వాళ్ళు దేశభక్తిని సాటి చెప్తుంటారు. గట్లనే విశాఖపట్నంలో ఉండే కొంతమంది అలా దేశభక్తిని ఏ తీర్లో చూపించిరో చూడురి. సముద్రం నీళ్ళ లోతుకు పోయి జెండా ఎగిరేసిరు విశాఖ స్కూబా డైవర్లు.
దేశమంతా 78వ జెండా పండుగ వేడుకలు చేసుకున్నది కదా. ఇక అందులో మనకు తెలిసిన విద్యలో మనం భాగమైపోదాం అనుకుని విశాఖ స్కూబా డైవర్లు 78వ స్వాతంత్ర దినోత్సవం అని 78 అడుగుల లోతుకు పోయి తిరంగ జెండాను ఆవిష్కరించారు. ఇట్లా అగ చూడురి సముద్రం నీళ్ళ జాతీయ జెండా ఎట్లా రెపరెపలాడుతున్నదో. మాజీ నేవీ సబ్మెరైనర్ కమ్ స్కూబా ఇన్స్ట్రక్టర్ బలరాం నాయుడు సారు వాళ్ళ టీము వాళ్ళు ఏదైనా వెరైటీగా జెండా పండుగ చేసుకుందామని ఆలోచన చేసి ఇక వాళ్ళకి వచ్చిన స్కూబా డైవింగ్ విద్యను ఇట్లా ప్రదర్శించారు. ఋషికొండ బీచ్ కాడికి వెళ్ళి 2 కిలోమీటర్ల దూరం సముద్రంలో పోయినాక 78 అడుగుల లోతులో దిగారు. ఇక ఆడ జెండాని ఇట్లా ఆవిష్కరించారు. ప్లాస్టిక్ నుంచి సముద్రాన్ని కాపాడాలని ఆడికెంచి పిలుపునిచ్చారు. అర్ధగంట సేపు నీళ్ళలోనే జాతీయ జెండా పట్టుకొని ఈత కొట్టిరు. ఇక వీళ్ళది ఇట్లుంటే ఇదే విశాఖపట్నంలో ఉండే రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న విజయ్ కుమార్ అనేటైన చిరుధాన్యాలతోటి స్వతంత్ర పోరాట యోధుల బొమ్మలు వేసిండు. 5 అడుగుల ఎత్తు 4 అడుగుల వెడల్పుతోటి 6 స్వతంత్ర సమరయోధుల బొమ్మలు వేసిండు. ఇక ఇక్కడ రంగురంగులో కనిపిస్తున్నాయి అని కూడా చిరుధాన్యాలే. ఇండియా మ్యాపు, భరతమాత చేతులు, ఇండియా ఫ్లాగ్ స్టిక్, పావురం ఆకులు అన్ని కూడా చిరుధాన్యాలే. తెల్లగా కనిపించేవన్నీ అరికెలు, పసుపు రంగులో కనిపిస్తున్నాయి కొర్రలు, ఇక ఆరెంజ్ రంగులో కనిపిస్తున్నాయి కూడా కొర్రలేనట. వాటిని సపరేట్గా తెప్పించిండట. ఇక మొత్తం 26 రోజులు పట్టిందట ఇవన్నీ బొమ్మలు వేస్తందుకు. కానీ మంచిగా ఉన్నాయి కదా. మన తాన కోడి పందాలు, గుర్ర పందాలు, పందుల పోటీలు, ఎడ్ల పందాలు ఉన్నట్టే పొట్టేళ్ల పందాలు ఉన్నట్టే ఒక ఆడ పాములు పట్టే పందాలు ఉన్నాయట. ఎంత పెద్ద పాములు పట్టేస్తే వాళ్ళకు అంత ఘనంగా నగదు బహుమతి కూడా ఇస్తారట. మరి అదెక్కడా ఏం కదా చూద్దాం పారి. మన తాన చేపలు పట్టే పందాలు ఉన్నట్టే అమెరికాలో ఉన్న ఫ్లోరిడా దిక్కు పాములను పట్టే పందాలు పెట్టింది అక్కడి సర్కారు. మళ్ళీ అన్ని పాములు కాదట, కొండ శిలువలనే పట్టుకొని చంపాలి. దానికి కూడా కండిషన్ ఉన్నది. ఆ పాములను బాధ పెట్టి చంపొద్దట. వాటికి బాధ తెలియకుండా జీవి తీయాలన్నట్టు. అట్లా ఎవరు ఎక్కువ పాములను పడతారో అందులో మళ్ళీ ఎక్కువ పొడవైన పాములను పడతారో వాళ్ళకు $10,000 అంటే మన పైసలా ఏం తక్కువ $8,40,000 రూపాయల ప్రైజ్ ఇస్తారట. ఇక అట్లనే కడమ కేటగిరీలో కూడా పాములు పట్టిన వాళ్ళకి అందరికీ ఏం తక్కువ $25,000 ప్రైజులు ఇస్తారట. ప్రతి సంవత్సరం ఆగస్టులో 9 తారీఖు నుంచి 18 తారీఖు దాకా ఈ పోటీలు పెడతారట. ఇక ఈ ఏడు కూడా మొన్న 9 తారీఖు నాడే ఫ్లోరిడా పైథాన్ ఛాలెంజ్ పేరు మీద పోటీలు షురూ చేసిరు. మస్తు మంది ఇప్పటికే పాములను పట్టేందుకు వాటి తోకలు పట్టుకొని ఉరుకుతున్నారు. ఇక ఈ పాములను పట్టే పోటీల్లో ఎవరైనా పోవచ్చు. కాకుండా అందులో కేటగిరీలు ఉన్నాయి. మిలిటరీలు, ప్రొఫెషనల్స్, ఏం అనుభవం లేని వాళ్ళన్న కేటగిరీలలో పోటీలకు తీసుకుంటారట. ఎవర్ గ్లేడ్స్ అనే ఊర్లో ఉన్న బర్మీస్ పైథాన్లను పట్టుకొని తేవాలన్నట్టుగా. అవి ఏం తక్కువ 18 అడుగుల పొడవు, 2 క్వింటాల బరువు ఉంటాయట. ఫ్లోరిడా చేపలు మరియు అడవి జీవాల సంరక్షణ శాఖ వాళ్ళే ఈ పోటీలు పెట్టి ఆ పాముల జీవి తీపిస్తున్నారు. అవు గాదేంది అడవి జీవాల సంరక్షణ సంస్థలే జీవాలను రక్షించాలే కానీ వాటి జీవి తీసుడేంది అని అనుకుంటారు కదా. అయితే 2000 సంవత్సరంలో ఈ పాములు 7 కిలో ఇడికి వచ్చినాయట. ఇక అవి మస్తు పెరిగినాయట వాటి సంతతి. వాటికి కనిపించిన జీవాలను పోతం పెడుతున్నాయట. దాంతో జీవ వైవిధ్యం దెబ్బతిన్నదట అక్కడ. అందుకే ఏడాదిలో 10 రోజులు వాటిని వేటాడే పోటీలు పెట్టి దొరికిన వాటిని జీవి తీసి వాటి సంతతి తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నదట అక్కడి సర్కారు. అయితే జీవాల సంఘం వాళ్ళేమో గట్ల జీవి తీసుడేందని ఫ్లోరిడా సర్కారు వాళ్ళ మీద గరమవుతుర్రు. ఈ నడుమ బరువు పెరుగుతున్నామని బాగా మంది ఫీల్ అవుతున్నారు. లక్షలకు లక్షలు, వేలకు వేలు పోసి డైటీషియన్ల దానికి పోతున్నారు. జిమ్ల ఫీజులు దార పోస్తుర్రు, చెమటలు కక్కుతుండ్రు, ఫిట్నెస్ కోచ్లను పెట్టుకుంటుర్రు. పెరుగుడేమో కిలోలు ఉంటుంది, తగ్గుడేమో గ్రాములలో ఉంటుంది. అందరి సంగతి ఏమో కానీ ఒక ఆయన బరువు తగిన ముచ్చట చూస్తేనైతే పర్షాన్ కాదు, పిచ్చోళ్ళు అవుతారు. పట్టుదలతోటి చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం, కష్టపడితే రాదా ఫలితం, పదరా సోదరా అని పాటలున్నట్టే ఈ బ్రదరు పట్టుదలతోటి బరువు తగ్గిన తీరు చూస్తే పర్షాన్ అయిపోతారు ఎవరైనా. ముంగట పొట్టలున్నోళ్ళు అయితే గొట్టగొట్ట ఏడుస్తారు కావచ్చు. పాత సామాన్లను అర్రల దాచుకుంటారు, మొగోళ్ళు బాధలను బొర్రల దాచుకుంటారు. అందుకే బొర్రలు పెరుగుతున్నాయి అనే శాని ముచ్చట్లు బంద్ చేస్తారు. ఇక ఈడ కంశకం నడవ రాకుండా కూడా బెడ్డుకే అతకపోయిన ఈ మనిషిని చూస్తురా. ఈయన పేరు ఖాలిద్ బిన్ మోసేన్, సౌదీలో ఉంటాడు. 2013లో 10 ఏళ్ల కింద ఈయన బరువు 610 కిలోలు.
అంటే 6 క్వింటాల బరువు ఉండేటాడు అనుకో రాదురి. దునియాలనే ఇంత బరువైన మనిషి ఇంకోళ్ళు లేరని రికార్డు కూడా ఈయన పేరు మీదనే ఉండే. ఈ పనికిరాని రికార్డుతో ఆయన ఒరిగింది కూడా ఏం లేదు కానీ పాపం ఆయన బరువు ఆయననే మోసుకోలేనంత బరువుతోటి మస్తు తిప్పల పడ్డాడు. ఒంటికి పోయేందుకు కూడా లేవలేని పరిస్థితి. క్రేన్లతో అయితే తప్ప ఆయనను బెడ్ మీదకి ఎంచి కదిలేని కడుగోసలు వెళ్ళబోసిండు. టీవీల్లో అక్కడిక్కడ ఆయన వార్తలు చూసి సౌదీ రాజు అబ్దుల్లా చెలించిపోయిండట. అయ్యో పిల్లగాడు గట్లయిపోయా అని బాధపడి ఎంబడే ఆయనను రియాద్లో ఉన్న మెడికల్ సిటీకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయించిండు. సపరేట్ విమానం పెట్టించి ఇక ఆయనను క్రేన్లతోటి బెడ్ మీదకించి లావట్టుకొచ్చి విమానంలో ఎక్కిచ్చిరు. దావకాన్ల మోషన్ కోసం సపరేట్ బెడ్డే తయారు చేయించిరు. గల్ఫ్ దేశాల పేరు పోయిన పేద పేద డాక్టర్లను పిలిపించిరు. ఇక ఎట్లన్నా చేసి పిల్లగాడు బరువు తగ్గేట్టు చేయాలని చెప్పిండు రాజు. అట్లిగా రాజు తలుసుకున్నాక కాని పని ఏముంటుంది. 30 మంది శాస్త్రవేత్తలు డాక్టర్లు ఆ బుక్కులు ఈ బుక్కులు అని మర్రేసి ఈ మోషన్ను ఎట్లా చేస్తే బరువు తగ్గుతాడో అని తీరులో ఉపాయాలు ఆలోచించారు. ఇక గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీలు స్కిన్ సర్జరీలతోటి ఆయనను ఓ ఆకారాన్ని పట్టుకొచ్చారు. ఇక రోజు తిండి కంట్రోల్లో పెట్టించి మస్తుగా ఎక్సర్సైజులు చేయించారట. అట్లా 10 ఏళ్లకు 542 కిలోలు తగ్గి ఇప్పుడు 63 కిలోలకు వచ్చిండు. అగ చూడురి అప్పటికిప్పటికి ఆయనను ఎవ్వరు కూడా గుర్తుపట్టనంత మారిపోయిండు. మరి ఎక్కడ 610 కిలోలు ఎక్కడ 63 కిలోలు చెప్పురి. ఇప్పుడు ఇక బక్కవాడి మంచిగా కనిపిస్తున్నాడు. అందుకే బరువు తగ్గాలని మనసులు అనుకుంటే చాలది, దానికి తగ్గట్టు కష్టపడాలి. తినేటి తినుకుంటా తాగేటి దాక్కుంటా రోజు అద్దం ముంగడ నిలబడి పొట్టల కొవ్వును పట్టుకొని బాధపడితే లాభం ఏముంటుంది చెప్పురి కదా. ఎలక్షన్లలో ప్రచారం అంటే పడని పాటోళ్ళ మీద ట్రోలింగ్లు చేస్తుంటారు. వాళ్ళ మీద సెటైర్లు వీడియోలు మీమ్లు వేస్తారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్కిస్తుంటారు. ప్రత్యర్థులను ఎట్లా కిండల్ చేయాలనో గట్ల చేస్తుంటారు. ఇక గెలిచినప్పుడు కూడా గదే తీర్ల మీమ్స్ ట్రోల్స్ వీడియోలతోటి సంబరాలు చేసుకుంటారు అనుకోండి. మన తాన్నే కాదు అమెరికాలో కూడా గదే నడుస్తుంది ఇప్పుడు. ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నది ఎవరో ఎరకబట్టిరా. అబ్బర బిడ్డ ఎలన్ మస్క్ అన్న అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ట్రంప్ కాక ఇద్దరు గంత మంచి డాన్సర్ల. 10 మంది ప్రభుదేవాలను 10 మంది మైకేల్ జాక్సన్లను రోట్లేసి నూరితే బయటకు వచ్చినట్టే ఏమన్నా ఎగురుతున్నారా అనిపిస్తున్నది కదా. ఆ స్టెప్పుల గ్రేసు ఆ బాడీ లాంగ్వేజ్ల మాసు చూస్తుంటే డ్యాన్స్ ఎంత కాసున్నదో కదా. మరి అబ్బా వీళ్ళు ఇంత మంచి డాన్సర్లు అని తెలియదు అని ఎవరన్నా అనుకుంటుర్రా ఎట్లా. ఇది నిజం వీడియో కాదు, ఏఐ వీడియో. కంప్యూటర్లో ఇద్దరిని పక్కకు నిల్చోబెట్టి ఎగురమంటే ఏఐ తయారు చేసి ఇచ్చిన వీడియో అన్నట్టు. ఇది ఏఐ వీడియో అంటే నమ్మబుద్ధి అయితలేదు కదా. గంత ఒరిజినల్ అనిపించబట్టే అగో టెక్నాలజీ గా తీరులో పెరిగింది. ఈ ఏఐ చేయబట్టి ఎదురుగున్నది కూడా మనిషో ఏఐ బొమ్మనో కూడా తెలియకుండా అయిపోయింది అన్నట్టు. ఈ వీడియోను కుద్దు మస్కన్నే మస్తున్నది కదా వీడియో అనుకుంటా ఆయన సోషల్ మీడియాలో షేర్ కొట్టాడు. ఓ ముచ్చడి చెప్పుడు మరిచిన అది కూడా చూడురే. అగ చూడి ఓ అన్న అది పామే ఏందో ప్యాంటుకు పెట్టుకునే బెల్ట్ పట్టుకొచ్చినట్టు గట్ల పట్టుకొస్తున్నావు. అరే ఓ అన్న అది విషమున్న పామా విషం లేని పామా ఇంతకు? ఆహా చిన్నపాటి విషసర్పమేనట. మరి ఏందన్నా అగులు బుగులు లేకుండా బాహుబలి బాణం పట్టుకొని తిరుగుతున్నావు. వీడియోలో చూస్తుంటే మాకే దడ పుచ్చుకుంటున్నది. నువ్వేమో చెక్కపేడు పట్టుకపోయినాడు పట్టుకపోతున్నావు పో. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాడున్న బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్లపూడి బ్రాంచ్ రికార్డు రూమ్లో దొరిందట ఈ పాము. మరి ఏం రికార్డులు మరేద్దామని పోయిందో కానీ బుసు అని సపోర్ట్ వస్తుంటే బ్యాంక్ వాళ్ళు చూసి మమ్మే అని కేకలేసి అన్నను పిలిచిరట. ఇక ఈ అన్న వచ్చి కాగితాల నడుమ కలె తిరుగుతున్న పామును కట్టెపూల లెక్కనే పట్టుకొని ఊరికి దూరంగా గుంటపోయి పొదలపోని ఇడిచిపెట్టిండట. కానీ ఏందో మనం కదా బయటకు టూర్లు వేస్తుంటే జీవాలేమో మనిళ్ళకు టూర్లు వేస్తున్నాయి ఇట్లా కదా. ఇవల్లా ఈరోజు మీ శ్రీలతో పట్టుకొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు వార్తలతో మళ్ళొస్తా. అదివరదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండండి TV9. నమస్తే.